కాకతీయ యూనివర్సిటీలో అనేక సమస్యలతో పేద విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విద్యార్థి సంఘాల నేతలు మండిపడ్డారు. ఎన్నిసార్లు విద్యార్థుల సమస్యలను యూనివర్సిటీ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని అన్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే గర్ల్స్ హాస్టల్లో ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని మండిపడ్డారు. రిజిస్టర్తో పాటు ఇన్ఛార్జ్ వీసీ వాకాటి కరుణ యూనివర్సిటీ సందర్శించే పరిస్థితి లేదన్నారు. నూతన భవనాలు నిర్మించి మహిళలకు ప్రత్యేక రక్షణ విభాగాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కాకతీయ యూనివర్సిటీకి ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, లేని పక్షంలో ప్రజాపాలన భవనం ముట్టడిస్తామని అంటున్న విద్యార్థి సంఘాల నేతలతో మా వరంగల్ ప్రతినిధి హరికృష్ణ ఫేస్ టు ఫేస్. వరంగల్ కాకతీయ యూనివర్సిటీలో అయితే తరచుగా ప్రమాదాలు అయితే సంభవిస్తున్న పరిస్థితి కనబడుతుంది. గత కొద్ది రోజుల క్రితమే ఇటు ఏదైతే పోతన గర్ల్స్ హాస్టల్లో ఉంటున్న విద్యార్థి పైన అయితే ఫ్యాను పడైతే తలలు పగిలిన పరిస్థితి మరొక ఉంది. మరో ప్రమాదం అయితే యూనివర్సిటీలో అయితే చోటు చేసుకుంది. విద్యార్థులు ఉన్నటువంటి పోతన గర్ల్స్ హాస్టల్లో అయితే ఇటు భవనానికి సంబంధించిన పెచ్చులోడి పడిన పరిస్థితి అయితే సంభవించింది. ప్రస్తుతం మనం కాకతీయ యూనివర్సిటీలోని పోతన గర్ల్స్ హాస్టల్ వద్ద ఉన్నాం. మనం చూడొచ్చు విజువల్లో కూడా ఇటు ఏదైతే పోతన గర్ల్స్ హాస్టల్ సంబంధించి కూడా భవనం అంతా కూడా శిథిలావస్థకు చేరుకున్న పరిస్థితి కనబడుతుంది. ఎక్కడ చూసినా కూడా భవనానికి సంబంధించి కూడా పెద్ద పెద్ద పెచ్చులూడి కూడా విద్యార్థుల పైన కూడా గాయాలవుతున్న పరిస్థితి కనబడుతుంది. గత 10 రోజుల క్రితం కూడా ఇటు విద్యార్థి పైన అయితే ఫ్యాన్ పడి విద్యార్థికి సంబంధించి కూడా తలపడిన పరిస్థితి అయితే నెలకొంది. అయితే ముఖ్యంగా ఏదైతే పోతన గర్ల్స్ హాస్టల్ సంబంధించి కూడా తీవ్ర సమస్యలతో అయితే విద్యార్థులు అయితే ఆందోళన చెందుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇటు పాములు కావచ్చు, ఇటు సెక్యూరిటీకి సంబంధించి కావచ్చు, ఇటు టాయిలెట్ సంబంధించి కావచ్చు, ఇటు ఏదైతే ఆ బిల్డింగ్ సంబంధించిన పైపిచ్చులు కూడా ఊడి కింద పడుతున్న నేపథ్యంలో అయితే ఇటు విద్యార్థులంతా కూడా భయాందోళనకు గురవుతున్న పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం మాతో పాటు ఇటు పోతన గర్ల్స్ హాస్టల్లో ఉంటున్నటువంటి విద్యార్థులు ఉన్నారు. వారికి సంబంధించి ఎలాంటి సమస్యలు ఉన్నాయి, ఎట్లా ఈ విధమైన ఈ బిల్డింగ్లో ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు వాళ్ళు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు ఏం జరిగింది నైట్, ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంది మీరు? నా పేరు అనుష, పోతన హాస్టల్ కమిటీ మెంబర్ని. క్రిందటి రాత్రి ఏమైందంటే పైన సెకండ్ ఫ్లోర్లో రూమ్ నెంబర్ 94లో పైన పెచ్చలుడి కింద పడడం జరిగింది. మనకు అదృష్టం ఏంటంటే అక్కడ ఎవరు లేరు, ఎవరికి గాయం పడలేదు, ఎవరికి ఏ ప్రాణ నష్టం జరగలేదు. కానీ ఒకవేళ ఉంటే అది అర్ధరాత్రి కూలి ఉంటే, మనుషులు అంటే మెల్కొని లేని సమయంలో కూలి ఉంటే ఎవరిది బాధ్యత వహించేవారు? మనందరికీ తెలుసు పోతన హాస్టల్కి 40 ఏళ్ళ చరిత్ర ఉన్నదని. కానీ ఇప్పటికీ ఆ స్టాండర్డ్ లెవెల్ని చెక్ చేయకుండా మాకు ఇవ్వడం అనేది అధికారులు చేసిన పొరపాటుగా మేము భావిస్తున్నాం. ఇంకొక విషయం ఏంటంటే ఆల్రెడీ 20 రోజుల కిందటనే ఒక ఫ్యాన్ ఊడిపడి ఒక అమ్మాయికి గాయమైంది. ఆ ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు మరి మా ప్రాబ్లమ్స్ని మా అన్నిటిని మేము ఒక లెటర్గా చేసి జాయింట్ డైరెక్టర్ గారు కానీ డైరెక్టర్ గారు కానీ మా లెటర్ ఇచ్చి మా ప్రాబ్లమ్స్ మేము చెప్పుకోవడం జరిగింది. చెప్పినప్పటికీ కూడా దాన్ని సాల్వ్ చేయకపోవడం మాకు చాలా బాధాకరమైన విషయం. ఉస్మానియా యూనివర్సిటీ తర్వాత అతిపెద్ద యూనివర్సిటీ కాకతీయ యూనివర్సిటీ పదే సమస్యల వలయంలో యూనివర్సిటీ సమస్యలకు సంబంధించి కూడా మీరు ఆందోళన చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. వరంగల్కి సంబంధించిన కలెక్టర్లు, మహిళా కలెక్టర్లు ఉన్నారు, ఇటు వీసీ ఇన్ఛార్జి వాకటి కరుణ గారు ఉన్నారు, ఇటు 2 మంత్రులు ఉన్నారు. అసలు ఎందుకు వారి దృష్టికి తీసుకువెళ్ళారా, అధికారుల దృష్టికి తీసుకోవాలి ఏమంటా ఉన్నారు? మేము లెటర్ పెట్టి డైరెక్ట్ మేము అధికారులకు ఎవరికి ఇవ్వగలుగుతాం? మాపై అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రమే మేము సమ్మతం చేసుకోగలుగుతాం, వాళ్ళకి మాత్రమే మేము ఆ ప్రాబ్లమ్ని షేర్ చేసుకోగలుగుతాం. కానీ మా పైన ఉండే అధికారుల బాధ్యత, వాళ్ళ పై అధికారులకు చెప్పే బాధ్యత వాళ్ళకు ఉన్నది, వచ్చి సరి చేసే బాధ్యత కంపల్సరీ వాళ్ళ మీద ఉన్నది. కానీ వాళ్ళు పట్టించుకోకపోవడం మాకు బాధాకరమైన విషయం. పట్టించుకుంటున్నారు, మేము చెప్పినంత వరకే, లేదంటే ఒక ప్రాబ్లం వచ్చినంత వరకే వచ్చి 4 మాటలు మాట్లాడుతున్నారు, అది చెప్తాం ఇది చెప్తాం 50 చేద్దాం చూద్దాం అనే అంతవరకే ఉంటున్నది. కానీ దాని తర్వాత ప్రొసీడింగ్స్ కానీ దాని తర్వాత ప్రోగ్రెస్ కానీ జరగడం లేదు. ఇప్పటి వరకు మేము చూసిన వాటిల్లో మాకు ఒకసారి ఫ్యాన్ ఇన్సిడెంట్ జరిగింది కదా, అప్పుడే మేము ఒక లెటర్ పెట్టడం జరిగింది. లెటర్ రాసి మాకు ప్రాబ్లమ్స్ కానీ మాకు అన్నీ చెప్పడం జరిగింది. అంటే మా విద్యార్థుల తరఫున మేము అంటే ప్రాబ్లమ్ని కాంప్లికేట్ చేయాలని కాదు, మా బాధను మేము ఎట్లా వ్యక్తపరుస్తున్నామంటే జాయింట్ డైరెక్టర్ మేడం కానీ డైరెక్టర్ సార్ కానీ రిజిస్టర్ సార్ కానీ ఎవరైతే మాకు పైన అధికారులు ఎవరైతే ఉంటారో వచ్చి చెక్ చేయాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉన్నది. 15 రోజులకు ఒకసారో, నెల రోజులకు ఒకసారో లైట్ సరిగుందా, ఫ్యాన్ సరిగుందా, వెంటిలేషన్ సరిగుందా, బాత్రూమ్ సరిగా అడుగుతున్నారా లేదా, చుట్టూ పరిసరాలు ఎట్లున్నాయి, పిల్లలు ఏమన్నా ఇబ్బంది ఉందా లేదా, ఒక సజెషన్ బాక్స్ సజెస్ట్ చేయడము, అట్లాంటి వాటర్ క్లీనింగ్ ట్యాంక్ సరిగా ఉందా, ఎవరైనా ఇబ్బందులకు గురి అవుతుంది, ఎమర్జెన్సీ మెడికల్ కిట్ లేదు మా దగ్గర, అది మాకు బాధాకరమైన విషయం. ఇప్పుడు అర్ధరాత్రి ఎవరికో ఏదో అవుతుంది, అట్లీస్ట్ ఒక మెడికల్ కిట్ మనకు ఉండాలి కంపల్సరీగా. ఆ ప్రొవిడెన్స్ కూడా లేదు, రూమ్ కారిడార్కి కనీసం డస్ట్బిన్స్ కూడా లేవు. అట్లాంటి పరిస్థితుల్లో మేము ఉన్నాం. ఈ పరిస్థితులన్నీ అధికారులు దృష్టి పెట్టుకొని దానికి సంబంధించిన చర్యలు తీసుకుంటే బాగుంటుంది అనేది మా ఉద్దేశం. ఎందుకు పదే సమస్యలు తలెత్తున్నా కూడా అధికారులు ఎందుకు దృష్టి సారిస్తలేరు? అధికారులు ఎందుకు ఈ విధంగా మొద్దు నిద్రలో ఉన్నారంటే ఏం చెప్తారు?
ఎన్నోసార్లు మా సమస్యలపైన మేము ఎన్నోసార్లు కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది రిజిస్టర్ సార్కి. అయినా కూడా ఎలాంటి స్పందన లేదు. ప్రాబ్లం వచ్చినప్పుడే వస్తారు, చూస్తారు, చెక్ చేస్తారు, మేము చేస్తామని చెప్తారు, మళ్ళీ వెళ్ళిపోతారు. ఎందుకు ఈ విధంగా జరుగుతుంది? ఎన్నోసార్లు మేము చెప్పినప్పటికీ కూడా అంటే వాళ్ళకి చేతనైతే లేదా వాళ్ళుగా మేము చేయము అని చెప్తే వాళ్ళ ప్లేస్లో మేము ఇంకొక అధికారులను తీసుకుంటాం, రాజీనామా చేయాలి అలాంటప్పుడు నేను చేయను అని చెప్పినప్పుడు. కానీ స్పందించకుండా వాళ్ళు ఈ విషయం మేము చేస్తామని చెప్పి మళ్ళీ దాన్ని పెండింగ్లో పెట్టుకుంటా ఈ విధంగా ఎన్నోసార్లు ఈ విధమైన పరిష్కారాలు చెప్తూ వాళ్ళు వెళ్తున్నారు. ఎన్నోసార్లు సమస్యలు మేము ఎదుర్కొంటూనే ఉన్నాం, అయినప్పటికీ వాళ్ళకి స్పందన లేదు. ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు? ఆ అధికారులను మేము ఎన్నోసార్లు ప్రశ్నించడం జరిగింది, అయినప్పటికీ కూడా వాళ్ళ దగ్గర నుంచి మాకు ఎలాంటి స్పందన లేదు. ఖచ్చితంగా ఒకవేళ వాళ్ళకి కనుక చేతన అవ్వకపోతే ఖచ్చితంగా వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అధికారులు రాజీనామా చేయాలి, వాళ్ళ ప్లేస్లో ఇంకొకరిని తీసుకొని రావాలి. వాళ్ళన్నా చేయకపోతే వాళ్ళు కూడా రాజీనామా చేయాలి. ఇలాంటి ప్రమాదం చోటు చేసుకుంది. ఇప్పుడు విద్యార్థులంతా కూడా ఈ హాస్టల్ కాల్ చేయాలని చెప్పేసి చెప్తున్నారు. వేరే కాడ అకామిడేషన్ కల్పిస్తామని చెప్తున్నారు. అక్కడ కూడా టాయిలెట్స్ లేవని చెప్తున్నారు. వాస్తవంగా ఎలాంటి సమస్యలు ఉన్నాయి ఇక్కడ? అక్కడ చూసినట్లయితే వాష్రూమ్స్ లేవు, డ్రైనేజ్ లేదు, వాటర్ సరిగ్గా రావట్లేదు. 10 మంది కలిపి ఒకటే రూమ్ ఇస్తారు, మళ్ళీ ఒక 3 days 4 days వెళ్ళి పక్కన హాస్టల్లో అడ్జస్ట్ అవ్వండి అని చెప్తున్నారు. ఈ విధంగా చెప్తే మరి సరే ప్రతి ఒక్కరికి ఒకటే టైమింగ్స్ ఉంటుంది. కాలేజీకి వెళ్ళే టైమింగ్ అయినా కానీ ప్రతి ఒక్కరికి సేమ్ టైమింగ్స్ ఉంటాయి. ఇప్పుడు సెమిస్టర్ ఎగ్జామ్స్ ఉన్నాయి, సెమిస్టర్ ఎగ్జామ్స్ అప్పుడు సేమ్ టైమింగ్ ఉంటుందా? ఒక్కొక్కరికి ఒక్కొక్క టైమింగ్ ఉంటుందా? 10 మంది ఒకటేసారి వెళ్ళలేరు కదా అందులోకి. ఈ విధమైన ప్రతి ఒక్క ఫెసిలిటీ కల్పించిన తర్వాతనే మాకు ఆ కొత్త బిల్డింగ్ అనేది శాంక్షన్ చేయాలి. ఇంకొక విషయం చెప్పాల్సింది ఏంటంటే అమ్మాయిలకి రక్షణ కల్పిస్తేనే తప్ప మేము ఆ బిల్డింగ్లోకి వెళ్ళము, అప్పటి వరకు ఇందులోనే ఉంటాం. ఇంకొక విషయం ఏంటంటే ఈ బిల్డింగ్లో ఏమైనా కూడా ఎలాంటి ప్రాణ నష్టం జరిగినా కూడా అధికారులు దీనికి బాధ్యత వహించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా పాములు వస్తున్నాయి, పందులు వస్తున్నాయి. ఏం డిమాండ్ చేస్తున్నారు ప్రభుత్వాన్ని మీ హాస్టల్కి సంబంధించి? అంకుల్, మాకు 40 ఏళ్ళ నాటి చరిత్ర గల పోతన హాస్టల్ ఇవ్వడమే వాళ్ళు తీసుకున్న పొరపాటైన నిర్ణయం. ఎందుకంటే మేము ఆడపిల్లలుగా మాకు కాంపౌండ్ వాళ్ళు ఇచ్చులు ఓకే, కొంతవరకు మేము మొత్తమే అధికారుల మీద బాధ్యత వేయాలని కాదు, లేకుంటే దృష్టి అంతా వాళ్ళదే తప్పు అని చెప్పాల్సిన విషయం కూడా కాదు. దీని చరిత్ర అట్లాంటిది. 40 ఏళ్ళకు కూడా ఇది ఇప్పటికి ఉండంటే మనం ఒప్పుకోవాల్సిన విషయమే. కాకపోతే ఇది ఆడపిల్లలకి ఇచ్చే ముందు వాళ్ళు కొంచెం జాగ్రత్త వహించుంటే బాగుంటుంది అనేది మా ఉద్దేశం. ఈరోజు ఏం ప్రాణ నష్టం జరగలేదు కాబట్టి బాగుందండి. ఒకవేళ ప్రాణ నష్టం జరిగి ఉంటే ఎవరు బాధ్యత వహించేవారు? వీసీ గారా, లేకుంటే రిజిస్టర్ గారా, లేకుంటే మాపై ఉన్న అధికారుల ఎవరు అంటే ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకునే వాళ్ళు ఇన్ కేసు ప్రాణ నష్టం జరిగి ఉంటే? అలాంటివే కొంచెం జరగకుండా కనీసం ఇప్పటికైనా వారు హాస్టల్స్ పైన దృష్టి పెట్టి మరి పిల్లలకి సరిగా అంటే సరిగా ప్రొవైడ్ చేసి సరిగా ఉన్నదా లేదా వాళ్ళు ఇప్పటికైనా దృష్టి సారించుకొని చెకింగ్ చేసుకుంటే ఎలాంటి సమస్యలు ఎదుర్కోకుండా ఉంటామని మా ఉద్దేశం. మొత్తంగా కూడా ఏదైతే కాకతీయ యూనివర్సిటీకి సంబంధించి కూడా 40 ఏళ్ళ చరిత్ర ఉంది. ఉస్మానియా యూనివర్సిటీ తర్వాత అతిపెద్ద యూనివర్సిటీ అయితే కాకతీయ యూనివర్సిటీ. అయితే ఈ కాకతీయ యూనివర్సిటీ అయితే ఇప్పుడు సమస్యల వలయంలో అయితే కొట్టుమిట్టాడుతుందని చెప్తున్నారు. అనేక సమస్యలు ఉన్నప్పటికీ కూడా అధికారుల దృష్టికి తీసుకెళ్తే మాత్రం అధికారులు పట్టించుకోవట్లే అంటూ కూడా చెప్తున్నారు. అయితే నిన్న రాత్రికి సంబంధించి కూడా ఏదైతే పోతన్న గర్ల్స్ హాస్టల్కి సంబంధించి కూడా విద్యార్థులు ఉన్నటువంటి రూమ్ ఇది మనం ఇప్పుడు చూస్తున్నాం విజువల్లో కూడా. ఈ విద్యార్థులు అయితే నైట్ పూట అయితే విద్యార్థులంతా కూడా ఈ రూమ్లో నిద్రిస్తూ ఉంటారు. అయితే రూమ్ మొత్తం కూడా ఇటు ఏదైతే గర్ల్స్ బిల్డింగ్ మొత్తం కూడా శిథిలావస్థ చేరుకుంది. అయితే ఇప్పటికే ఇటు బిల్డింగ్ సంబంధించిన పైపెచ్చులు ఊడి ఇటు విద్యార్థుల మీద పడైతే ప్రమాదం ఉండేది. కానీ విద్యార్థులు ఎవరు లేకపోవడం అయితే ప్రమాదం తప్పిందని కూడా చెప్పవచ్చు. అయితే ఈ విధంగా శిథిలావస్థకు చేరుకున్నా కూడా ఇటు విద్యార్థులందరినీ కూడా ఇదే హాస్టల్లో ఉంచడం అయితే అధికారులకు సంబంధించి కూడా ఇటు అలసత్త వహిస్తున్నారంటూ కూడా ఇటు విద్యార్థులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఇటు హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థులు కావచ్చు, విద్యార్థి సంఘాల నేతలు కూడా ఇటు గర్ల్స్ హాస్టల్ సంబంధించి కూడా ఇటు సమస్యలు పరిష్కరించాలి, విద్యార్థులందరికీ కూడా కొత్త భవనంలోకి షిఫ్ట్ చేయాలంటూ కూడా ఇటు ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తంగా కూడా ఏదైతే కాకతీయ యూనివర్సిటీకి సంబంధించి కూడా అనేక సమస్యలు ఉన్నప్పుడు కూడా అధికారులు అయితే పట్టించుకోవట్లేదంటూ కూడా చెప్తున్నారు. ఇప్పటికే ఇటు కాకతీయ యూనివర్సిటీకి సంబంధించిన ఏదైతే రిజిస్టర్ కావచ్చు, ఇటు ఏదైతే ఇన్ఛార్జిగా ఉన్న వీసీ వాకటి కర్ణకు సంబంధించి కర్ణకు దృష్టికి తీసుకెళ్ళినా కూడా సమస్యలు పరిష్కరించడం లేదు. ఇంత ప్రమాదం జరిగినప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి జిల్లా కలెక్టర్లు కూడా ఇటు మహిళా కలెక్టర్లే ఉన్నారు, ఇటు జిల్లా మంత్రులు కూడా ఇటు మంత్రి కొండా సురేఖ కావచ్చు, ఇటు మంత్రి సీతక్క లాంటి మంత్రులు కూడా ఇటు మహిళలే ఉండడం కూడా ఉన్నారు. కనీసం ఇంత ప్రమాదం కాకతీయ యూనివర్సిటీలో ఇంత ప్రమాదం జరిగినా కూడా ఎందుకు ఇటు మహిళా మంత్రులు ఎందుకు స్పందిస్తలేరు? ఎందుకు కాకతీయ యూనివర్సిటీకి వచ్చి ఇటు ఏదైతే విద్యార్థులకు సంబంధించిన సమస్యలు ఎందుకు తెలుసుకోవడం లేదు? మొత్తం విద్యార్థులకు సంబంధించి ప్రాణాలు పోయినప్పుడు మాత్రమే మంత్రులు వచ్చి ఇటు కాకతీయ యూనివర్సిటీకి వచ్చి చూస్తారంటూ కూడా విద్యార్థులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. తక్షణమే ఇటు ఏదైతే ఇటు వీసీ కావచ్చు, ఇటు ఏదైతే వీసీ ఇన్ఛార్జిగా ఉన్న వాకటి కారణం కూడా ఇటు విద్యార్థుల సమస్యలకు సంబంధించి ఇటు పరిష్కారం చేయని ఎడలైతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామంటూ కూడా ఇటు కాకతీయ యూనివర్సిటీకి సంబంధించిన పోతన
ప్రసన్న గర్ల్స్ హాస్టల్లో ఉంటున్నటువంటి విద్యార్థులు అయితే ఆందోళన చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతూ ఉంది. ఇప్పుడు జర్నలిస్టు రమేష్తో హరికృష్ణ, S6 న్యూస్, వరంగల్.